ఎన్నికలకు ముందేమో బీజేపీతో పొత్తన్నాడు, ఇప్పుడు ఎన్నికలకేమో కాంగ్రెస్ తో పొత్తంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. ఈయనను చూసి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు చంద్రబాబు గారి పాలన ఈ 5 ఏళ్లు చూశారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఏం చేశారు? బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటం లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, రాస్తారోకాలు, బంధులు, ప్రతి జిల్లాలో యువబేరీలు పెట్టి యువకులను జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. అంటే పదవీ త్యాగం కూడా చేశారన్నమాట. ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నికలు మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటం, వెన్నుపోటుకి విశ్వసనీయతకు మధ్య జరిగే పోరాటం. ఈ 9 ఏళ్లు విలువలతో కూడిన రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మంచి మనిషిగా ఆయనకు అవకాశం ఇవ్వకూడదా అని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి గారు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు చేశారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వని ప్రతి వర్గానికి మేలు చేస్తాడని మాటిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డి అన్న గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏసురత్నం అన్న గారు, మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా మీకు సేవ చేసిన వైఎస్ఆర్ కూతురిగా ఇదే నా ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. ఆల్రెడీ ఆన్లోనే ఉంది ఆల్రెడీ కూడా. దయవంచి కొద్దిగా దారి ఉండి తిరుమల గారు స్టేజ్ మీదకి వస్తున్నారు. దయవంచి కొద్దిగా తట్టుకోండి, దయవంచి కొద్దిగా దారి ఉండి తిరుమల గారు అమ్మ దయవంచి తిరుమల గారికి దారి ఉండి, దయవంచి తిరుమల గారికి దారి ఉండి. అమ్మ నెట్టుకోవద్దు. అంటే మెమరాండం మైకి
మరి ఈ రోజున మరి గౌరవమైనటువంటి మరి వైఎస్సీ శర్మల అత్త గారు మరి సమస్యలు ఏంటో అడిగి మరి ఈ డయాస్ మీద వచ్చారు. మా సమస్యలు ఏంటంటే అక్క, మేము కొరడిపాడు నుండి గత 50 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. మా ప్రాంతంలో సుమారుగా 50 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ కలిగి మరియు తగు ఆధారాలు కలిగి ఉన్నాం. 2000 నుంచి చంద్రబాబు గారి హయాంలో రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఈ సమస్యపై మేము అధికారులను సంప్రదించగా 22A లిస్టులో మా ప్రాంత స్థలాలు మరియు ఇళ్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇలా ఉండడం వల్ల బ్యాంకు అధికారులు లోన్లు ఇవ్వడం ముందుకు రావడం లేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము అధికారులు ఎన్నిసార్లు కలిసినా ఈ సమస్య గురించి వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఆర్థికంగా వ్యాప్తికంగా వెనకబడి ఉన్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ సమస్య గురించి ఇది చేయటవేగా ఉండక వెంటనే స్పందించి రేపు మన ప్రభుత్వం వస్తే ఈ సమస్య తీరుస్తారని మీరు హామీకి చెప్పండి అక్క. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అమ్మా అక్క అన్న, నాకు అర్థమైంది. మీరు ఎప్పటి నుంచో ఉన్న స్థలాలు మీవి కావు అన్నట్టుగా దీన్ని అన్రెగ్యులరైజ్ చేస్తున్నట్టుగా చేస్తున్నారు, అంతే కదా? అమ్మా, మన ప్రభుత్వం రానియండి. మీరు చేయాల్సిందల్లా రాజన్న రాజ్యం తెచ్చుకోండి. దాంట్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అని మటుకు నేను చెప్పగలను. మంచి రోజులు వస్తాయి, మీకు అన్యాయం జరగనివ్వం. మేము మీ పక్షాన ఉంటాం. మీ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో మాకు తెలుసు. మీకు అన్యాయం జరగనివ్వం. మేము మీ పక్షాన పోరాడతాం. దయచేసి ఓపిక పట్టండి, మంచి రోజులు వస్తాయి. ఫ్యాన్ గుర్తు ఓటేయండి అమ్మా. మంచి రోజులు తెచ్చుకుంటే మీకు మంచి రోజులు వస్తాయి. ఎట్లా